వక్ఫ్ సవరణ చట్టమే దురుద్దేశపూరితమైంది కనుక ఓ 3 నిబంధనలను సర్వోన్నత న్యాయస్థానం నిలిపివేసినంత మాత్రాన సంతోషించాల్సిందేమీ లేదని మైనార్టీ నేతల అభిప్రాయం. కుట్రపూరిత ఆలోచనలు, లక్ష్యాలతో తయారైన చట్టాన్ని సమూలంగా కొట్టివేయాల్సి ఉండగా చిన్నపాటి సవరణలతో దాన్ని మొత్తంగా అనుమతించిన సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు మైనార్టీలకు ఏమాత్రం ఉపశమనాన్ని కల్పించలేదని వారి బాధ. వక్ఫ్ స్ఫూర్తికి పూర్తి భిన్నంగా ఆ ఆశయాలను వమ్ము చేస్తూ పలు వివాదాస్పద ప్రతిపాదనలు గుదిగుచ్చిన ఈ చట్టాన్ని సుప్రీంకోర్టు సరైనడం సరికాదంటున్నారు వారు. ఇది రాజీ మార్గం కాదు, కీలక నిబంధనలను కాదంటూ మిగతా చట్టాన్ని అనుమతించడం ద్వారా సుప్రీంకోర్టు మధ్య మార్గాన్ని ఎంచుకొని మంచి పనిచేసిందని మిగతా వారంటున్నారు. ఇది మా విజయం అని పాలకులు కూడా సంబరపడుతున్నందున అసలు విజేతలు ఎవరో, న్యాయం ఎవరికి దక్కిందో ఒక పట్టాన అర్థం కాదు. అంతిమ తీర్పు మిగిలే ఉంది. ఇంతలోగా ఆ కొన్ని ఆదేశాలు తాత్కాలిక ఉపశమనం. ఇది ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ అని విపక్షాలు అంటున్నాయి. ముస్లిం ధార్మిక సంస్థల నిర్వహణను, వాటి మీద ప్రభుత్వ పెత్తనాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించిందని అంటున్నాయి. ఏది వక్ఫ్ ఆస్తి, ఏది కాదన్నది నిర్ణయించే అధికారం కలెక్టర్కు లేదని తేల్చేయడం పిటిషన్దారులకు పెద్ద ఉపశమనం. తరతరాలుగా వాడుకలో ఉన్న వక్ఫ్ ఆస్తిని జిల్లా కలెక్టర్ కాదని నిర్ధారించడంతోనే అది తన స్వరూప స్వభావాలు కోల్పోయే ప్రమాదాన్ని కోర్టు నివారించింది. ఆస్తులపై వివాదాలు ఎందుకు రేగుతాయో తెలిసిందే కనుక తగు తీర్చడానికి సిద్ధపడిన కలెక్టర్ ఏ మేరకు న్యాయం చేయగలుగుతారో ఊహించవచ్చు. అంతిమ నిర్ణయాన్ని అటుంచితే వివాదం రేగిన మరుక్షణం నుంచే అది వక్ఫ్ ఆస్తి కాకపోవడం వంటి ప్రమాదకరమైన అంశాలు సైతం ఈ నిబంధనలో ఉన్నాయి. వక్ఫ్ ఆస్తిగా గుర్తించడానికి వాంగ్మూలాలు, దశాబ్దాలు వినియోగం, చారిత్రక ఆధారాలు కాక సర్వేలు, రికార్డులు, లిఖితపూర్వక దస్తావేజులు ఉండాల్సిందేనని కొత్త నిబంధనలు రాసుకున్నాక కలెక్టర్ తీర్పు ఊహకు అందనిదేమీ కాదు. అత్యధిక శాతం వక్ఫ్ ఆస్తులు దురాక్రమణలోనూ వివాదంలోనూ ఉన్నప్పుడు నిజ నిర్ధారణ జరగాల్సిందే. కానీ కలెక్టర్ న్యాయాధికారి కాకూడదన్నది సుప్రీం అభిప్రాయం. ట్రిబ్యునళ్లలోనూ కోర్టుల్లోనూ తేలాల్సిన వ్యవహారాన్ని కార్యనిర్వాహక వర్గం తన చేతుల్లోకి తీసుకోవడం కోర్టుకు నచ్చలేదు. 5 ఏళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వారి ఆస్తుల దానానికి అర్హులన్న నిబంధన కూడా ఇటువంటిదే. ఆచరణ అంటే ఏమిటో, ఎవరు ఎలా ఎందుకు అర్హులవుతారో చట్టం చెప్పలేదు కనుక తమ ఆస్తిని ఎలా ఉపయోగించుకోవాలో నిర్ణయించుకునే రాజ్యాంగ హక్కు, అధికారం పౌరులకు ఉన్నందున ప్రభుత్వాలు ఈ అంశాన్ని తేల్చేంత వరకు దీనిని కూడా కోర్టు నిలిపివేసింది. ఆస్తి నిర్వచనం నుంచి వక్ఫ్ బోర్డుల అధికారాలు, ట్రిబ్యునళ్ల నిర్ణయాలను తిరగదోయడం వరకు ప్రతి అంశాన్ని తన చేతుల్లోకి తీసుకుని వక్ఫ్ ఆస్తులపై పూర్తి పెత్తనం సాధించాలన్న లక్ష్యంతో ఈ చట్టం తయారైందన్నది ప్రధాన ఆరోపణ. వక్ఫ్ సంస్థల్లోకి ముస్లిమేతరులను ప్రవేశపెట్టడం అందుకు మార్గం సుగమం చేస్తుందన్న భయాలు నెలకొన్న తరుణంలో ఆ ప్రయత్నానికి సుప్రీంకోర్టు ముకుతాడు వేసింది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్లోని 22 మంది సభ్యుల్లో 4 స్టేట్ బోర్డులోని 11 మందిలో 3 మాత్రమే అన్యమతస్థులను కోర్టు అనుమతించింది. అయితే ముస్లిమేతర మతాలకు చెందిన ఆధ్యాత్మిక, ధార్మిక సంస్థల్లో ముస్లింలకు చోటు లేనప్పుడు కేవలం వక్ఫ్ బోర్డుల్లో అన్యమతస్థులు ఎందుకు అని ప్రశ్నిస్తున్న వారికి ఈ వెసులుబాటు నచ్చకపోవడం సహజం, సముచితం. కొత్త వక్ఫ్ చట్టం రాజ్యాంగ విహితమైందో కాదో తేల్చే వరకు ఈ మధ్యంతర ఉత్తర్వుల ద్వారా సర్వోన్నత న్యాయస్థానం పాలకుల దూకుడుకు కాస్తంత అడ్డుకట్ట వేసింది. మిగతా కీలక నిబంధనలన్నింటినీ అనుమతించినందున కోర్టు తీర్పు తమకు అనుకూలంగా ఉన్నదని ప్రభుత్వం భావించటంలో తప్పులేదు. వక్ఫ్ భూముల వివాదాలను, దురాక్రమణలను పరిష్కరించి నిర్వహణను చక్కదిద్దాలని అందరూ కోరుకుంటున్నది. కానీ ముస్లిం పెద్దలు పర్సనల్ లా బోర్డుతోనే కాదు, కనీసం విపక్షాలతో కూడా సంప్రదింపులు జరపకుండా, చట్టసభలో విస్తృత చర్చ లేకుండా దానిని ముందుకు తోయడం సరికాదు. సర్వోన్నత న్యాయస్థానం అంతిమంగా ఏమి చెబుతుందన్నది అటుంచితే ఏకాభిప్రాయ సాధనకు ఇంకా సమయం మించిపోలేదు.